brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మాటలు లేవు తిట్లే గోదావరి జిల్లాలో రాజకీయాలు ఘోరంగా మారిపోయాయి. నేతలు మాట్లాడడం మానేసి బూతులు తిట్టేసుకుంటున్నారు. నిజమండి బాబు. వైసీపీ నేత ఏమో రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటూ కూటమి నేతలపై ఒక సెటారికల్ సాంగ్ అందుకుంటే, కారు గూతలు గుస్తే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. అధికార పార్టీ నేతలు గుర్తింపు కోసం తనను తిడుతున్నారు అన్న కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు. తణుకుకు తలవంపులు తెచ్చేలా కారుమూరి మాట్లాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు. ఏపీ రాజకీయాల్లో కారుమూరి నాగేశ్వరరావు కలకలం రేపుతున్నారు. ఈ మధ్య ఆయన ఏం మాట్లాడినా చిరిగి చాటంతై చాపంత అవుతోంది. ఇటీవల టీడీపీ నేతల్ని చంపేస్తాం నరికేస్తామంటూ కారుమూరి చేసిన వ్యాఖ్యలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆ గొడవ ముగియక ముందే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు చేశారు నాగేశ్వరరావు. నువ్వెక్కడో కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే ఎక్కడికో పరిగెత్తినట్టు పరిగెడుతున్నావు. ఈ లెవెల్ అంతేనా? ఒక వార్డు మెంబర్ తక్కువ సర్పంచ్కి ఎక్కువ అన్నట్టు చూపించావు కదయ్యా. నువ్వు ఎంతమంది కాళ్ళు నరికి పార్లమెంట్కి వెళ్ళావు, ఎంతమంది తలకాయలు తీసి పార్లమెంట్కి వెళ్ళావు. నీకు పిఏలు ఉన్నారు. నేను మాట్లాడిన భాషను ఒకసారి చూసుకుని మాట్లాడుతూ నేర్చుకో. తెడితో ఆగకుండా శ్రీనివాస్ వర్మను ఉద్దేశించి ఓ పాట పాడి మరీ సెటైర్లు వేశారు కారుమూరి. అసలు కారుమూరి నాగేశ్వరరావు ఏం మాట్లాడాడు? ఆయన ఏ డాక్టరు? అనిల్ యాదవ్ ఏంటి? కొడాల నాని ఏంటి? పేరు నాని ఏంటి? అంబాటి రాంబాయి వెళ్ళి తెలుసుకుని మాట్లాడుతూ నేర్చుకో. నువ్వు రాలిపోయే పువ్వు, నువ్వు రాగాలెందుకే? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? నీ బీజేపీకి 2% ఇక్కడ ఏదో వాళ్ళందరి కలయికలో ఆ ఈవీఎంల దెబ్బకు వచ్చావు నువ్వు. ఇలా అమెరికా తులసి బర్గ్ చెప్పింది నీ బతుకేంటో. నీ బతుకు అది. ఒళ్ళు దగ్గరెట్టుకుంటూ నేర్చుకో. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడుతూ నేర్చుకో. కేంద్ర సహాయం తెలియదు. నన్ను తిడితే నీ పేరు పెరిగింది. ఇప్పుడు నన్ను తిడతాం వల్ల అందరూ తెలుసుకుని ఇవాళ నేను రాష్ట్రం అంతా తిట్టే కార్యక్రమం పెట్టారు. ఇది నీ బతుకు. ముందు ఆక్వా రైతుల సంగతి చూడండి. మాజీ మంత్రి కారుమూరిపై పైరైన టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ నోటికొచ్చినట్టు మాట్లాడితే నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. నీకు చెప్తున్నాను, ఖబర్దార్ కారుమూరి, నువ్వు నియోజకవర్గంలో తిరగకుండా చేస్తాను. బుద్ధి లేని మనిషిలాగా తయారయ్యావు. ఈ నియోజకవర్గానికి దరిద్రంగా తయారయ్యావు. భ్రష్టు పట్టించడానికి నువ్వు తయారయ్యావు. ఇక్కడ ఓర పంది నయం నీకన్నా. సిగ్గు లేకుండా ఏలూరులో మాట్లాడి మళ్ళీ ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడి నువ్వు ఎవరిని రెచ్చగొడదామని చూస్తున్నావు. బురదలో దొల్లు. ఇదే విధంగా నీ ప్రవర్తన ఉంటే చెప్తున్నాను, నువ్వు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటావు. నువ్వు నోరు అదుపులో పెట్టుకో, నీ బుర్రను అదుపులో పెట్టుకో, అన్ని కంట్రోల్ చేసుకుని నువ్వు రాజకీయం చేయి. బీజేపీ నేతలు కూడా కారుమూరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి నోటి దురుసు తగ్గించుకోకపోతే తగిన శాస్తి చేస్తామని హెచ్చరిస్తున్నారు.